ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఎస్ఎఫ్టీలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. అప్పటి నుంచి మెడ్రాస్లో ఉండగా ఏ స్థలాలు కొనుక్కొని కొనుక్కొని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బిజినెస్ మొదలెడదాం అనుకున్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి దిగి అట్లా ఇన్స్పిరేషన్ అది ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్. యాక్చువల్ శోభన్ బాబు గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ సంస్థల్లో ప్రతి దాంట్లో మోటివేషనల్గా చెప్తూ ఉంటారండి. నేను చాలా దాంట్లో చెప్పాను. నాకు ఆశ్చర్యం ఏంటంటే అనేక సందర్భాల్లో ఇట్లా మన ఇండస్ట్రీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ సార్ మీ ఇంటర్వ్యూ చూసామండి, అది మాకు బాగా నచ్చింది, నేను కూడా ఇన్వెస్ట్ చేశానండి, నేను కూడా అక్కడ ఒక 1000 గజాలు కొనుక్కున్నానండి, కొన్నప్పుడు ఈ రేట్లు ఉన్నది, ఇప్పుడు 4 రెట్లు పెరిగిందండి అని వాళ్ళు వచ్చి చెప్తా అంటే ఎంత ఆనందం కలుగుద్దునా. అంటే ఆస్తి కొనడానికి వాళ్ళ ఆస్తి సంపాదించుకోవడానికి మీరు ఒక కారణం అయ్యారు కదండి పరోక్షంగా. అది చాలా గొప్ప విషయం కదా సార్. అంటే రియల్ ఎస్టేట్ మోటివేషన్ ఇదే కదా సార్. యాక్చువల్గా మార్కెటింగ్ పీపుల్ని మోటివేట్ చేసేది ఈ మాటలే సార్. అలాగే ఇప్పుడు శోభన్ బాబు గారు ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యారు, ఒక మురళీమోహన్ గారు ఇన్స్పైర్ అయ్యారు. మురళీమోహన్ గారి ద్వారా ఎవరు ఇన్స్పైర్ అయ్యారు మన సినిమా వాళ్ళు? సినిమా వాళ్ళు మీకు చెబితే నమ్మరు మీరు. ప్రొడ్యూసర్స్లో కానీ డైరెక్టర్స్లో కానీ ముఖ్యంగా హీరోస్లో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు బ్రహ్మాండమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది అందరి దగ్గర. చాలామంది కొన్నారు, చాలామంది చిరంజీవి గారు కొన్నారు, మరి రామ్ చరణ్ కొన్నాడు, అల్లు అర్జున్ కొన్నాడు, మహేష్ బాబు కొన్నాడు, అందరూ ఎన్టీఆర్ కొన్నాడు. వీళ్ళందరూ కూడా ల్యాండ్ కొన్నారు. వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ మీద చాలా పెట్టారు, చాలా తెలివిగా పెట్టారు. అన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి. అందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. నేను అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు ఆయన మీకు ప్రత్యక్షంగా శోభన్ బాబు గారు చెప్పడం వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక తెలివిగా ఒక మంచి దాని మీద పెట్టుకున్నారు, దానికి తగ్గ ఆస్తి సంపాదించుకున్నారు, అంటే ఒక న్యాయం చేసుకున్నారు మీరు సంపాదించుకున్న దానికి. అట్లాగా మీరు చెప్పిన మాటల వల్ల ఇన్స్పైర్ అయ్యి అంటే ఆర్టిస్టులు ఫలానా వాళ్ళని కాదు కానండి, చాలామంది విడిగా బయట నా ఇంటర్వ్యూలో చూసి ఇన్స్పైర్ అయ్యి కొట్టుకున్నాడు చాలామంది. అది ఇందాకలే చెప్పారు కదండి, ఎవరో చాలామంది చెప్తూ ఉంటారు ఇట్లా అని. ఆఖరికి ఒక రోజున మన డైరెక్టర్ మారుతి గారు కూడా చెప్పాడు. ఆయన కూడా కొన్నారట సార్ మీది చూసి ఇన్స్పైర్ అయ్యి. ఓకే సార్, ఇప్పుడు శోభన్ బాబు గారి కాంబినేషన్లో తర్వాత మీరు ఎన్ని సినిమాలు చేశారు సార్? 15 సినిమాలు చేస్తుంటారు. శోభన్ బాబు గారికి ఒక లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుండేది, ఒక ఫ్యామిలీ హీరో అని ఉండేది. ఆ తర్వాత ఆ ఇమేజ్ మళ్ళీ మీకే కదండి? అవును. ఓకే, ఆ ఇమేజ్లోని మీరు ఎన్ని సినిమాలు చేశారు సార్? నేను చేసిన సబ్జెక్ట్స్లో మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ అయ్యానండి. ఎక్కువ కమర్షియల్ సినిమాలుగా చెప్పాలని చాలా తక్కువే, ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్. సార్, ఇలాగే రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మీరు జయబీరి సంస్థ పెట్టి ఒక అద్భుతమైన అంటే ఒక సామ్రాజ్యాన్ని సంపాదించారు. ఎట్ ద సేమ్ టైం చాలామందికి ఉపాధి కల్పించారు. ఎందుకంటే మీ సంస్థ ద్వారా ఎంతోమంది పని చేసేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, ఇలా రకరకాలుగా చాలామంది బాగుపడ్డారు. యాక్చువల్గా నాగ చైతన్య సమంత ఒక ఫ్లాట్ చూసి ఇష్టపడి మీ ఫ్లాట్ని వాళ్ళకి అమ్మమంటే మీరు అమ్మలేదట. తర్వాత దానికోసం అని చెప్పి నాగార్జున గారు ఒక రికమెండేషన్ కాల్ కూడా చేశారట. ఏంటి సార్ అది? ఏం లేదు, అది నాగ చైతన్య అప్పుడు ఇంకా సమంతతో పెళ్ళి అవ్వలేదు. ఈయనకి నాగ చైతన్య అపార్ట్మెంట్ కొనుక్కోవాలని తిరుగుతున్నాడు. ఓకే, అంటే సమంత గారు లేరు అయితే నేను పొరపాటుగా విన్నాను. ఓకే, అతనికి ఏది నచ్చేది కాదు. మేము కట్టింది చూసి పైన పెంత్ హౌస్ లాగా కట్టాం మేము. ఏది నా కోసం ఒకటి, మా బాబు కోసం, తమ్ముడు కోసం 3 కట్టుకున్నాం అన్నమాట. పైన కట్టుకొని పైన స్విమ్మింగ్ పూల్ సపరేట్గా మా కోసం 14th ఫ్లోర్లో, జిమ్ము, ఇంకెవరితో సంబంధం ఉండదు మా వరకే, మా 3 ఫ్లాట్స్ వాళ్ళకి. అలా చేసుకొని అది చూసి ఆయనకి బాగా నచ్చింది. జిమ్ ఇక్కడే ఉంది, పూల్ ఉంది, నాకు కావాల్సిన అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి అది తీసుకుందామనంటే ఇది అమ్మటానికి కాదండి, ఇది మేము మా సొంతం కోసం కట్టుకుంటున్నాం అని చెప్పి అమ్మలా. అప్పుడు నాగార్జునకి వెళ్ళి చెప్పినట్టున్నాడు. నాగార్జున గారు ఫోన్ చేసి, అప్పటికి మా సినిమాలో 3 సినిమాలు చేశాడు నాగార్జున గారు. బాగా కలిసి నాగేశ్వరరావు తర్వాత మళ్ళీ నాగార్జున గారితో కూడా అంత బాగా హ్యాపీగా కలుస్తాం. అది ఆయన ఫోన్ చేశాడు. ఏమండి ఆడికి పట్టాన్ని నచ్చో, ఇది బాగా నచ్చింది, ఇస్తే బాగుంటుంది అని అంటే, సరే ఆయన అందులో నాగార్జున గారు కూడా అడిగిన తర్వాత బాగోదు అని చెప్పి, ఇప్పుడు మా బాబు సరే నాది ఇచ్చేయండి నాన్నగారు అంటే బాబుది ఆయనకి, మీ అబ్బాయిది ఇచ్చారు. ఓకే సార్, అలాగే మీ పూర్వ జీవితానికి వెళ్తే మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీరు ఏదో వ్యాపారం ఏదో చేసేవారు కదండి. ఆ టైంలో
మీరు సైకిల్ మీద వెళ్తూ ఇలా బెల్ కొడితే మీ ఇంట్లో పొయ్యి అది వెలిగేదంట, ఏంటి సార్ అది? అంటే పొయ్యి వెలిగేదేని కాదు, మా ఆవిడికి నాకేంటంటే ఎప్పుడూ వేడిగా భోజనం పెట్టే అలవాటు. మేము పెళ్లి చేసుకొని కాపురం పెట్టే రోజుల్లో అప్పటికి ఇంకా ఫ్రిడ్జులు ఉన్నాయి, కానీ మేము ఫ్రిడ్జులు కొనుక్కునే కెపాసిటీ లేదు అప్పుడు. అట్లా కాదండి, మీ ఆ తరంలో కూడా ఫ్రిడ్జ్లు ఉన్నాయండి? ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, కానీ ఆ కెపాసిటీ లేక అప్పటికి మేము కొత్తగా 100 రూపాయల జీతం మీద ఏం కొంటాం. ఫ్రిడ్జులు లేవు, మైక్రోవేవ్లు అసలు లేవు అప్పుడు. అందుకని వేడివేడిగా భోజనం పెట్టాలంటే ఎలా అని చెప్పి ఆవిడ కూరలు అవన్నీ ఉండేసి అట్లా రెడీగా పెట్టుకునేది. పొయ్యి మీద ఎసరు కూడా పెట్టి అట్లా పెట్టి ఉంచేది అనమాట, వేడి నీళ్ళు పెట్టి. నేను సైకిల్ వేసుకొని అట్లా వచ్చి ఆ గేటు ఇట్లా ఉంటుంది కదా, అది ఇట్లా తీయగానే టక్ మన మోగుద్ది. అది మోగగానే వచ్చేసామని చెప్పి వెంటనే గ్యాస్ స్టవ్ ఉండేది అప్పుడు, కాల్ గ్యాస్ స్టవ్. ఆ స్టవ్ వెలిగించేసేది. నేను వెళ్ళి స్నానం చేసి అట్లా వచ్చేటప్పటికి వేడివేడిగా భోజనం వడ్డించేది. అలాగే కూతురు పుట్టిన తర్వాత కూడా మా అమ్మాయి నేను షాప్ నుంచి వచ్చేటప్పటికి నిద్రపోతూ ఉండేది. ఆ గేటు సౌండ్ వినగానే టక్ మంట లేచి కూర్చొని ముందు భోజనం స్నానం తర్వాత అని చెప్పి ఒక పావుగంట అమ్మాయితో వాడుకొని చిన్న పాప. సార్ ఇప్పుడు మీరు అన్నదమ్ముల అనుబంధం చేశారు ఎన్టీఆర్ గారితో, బాలయ్య బాబుతోనే. సో బాలకృష్ణ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది సార్? బాగుండేది. అన్నగారు అని చెప్పి బాగా మర్యాద ఇచ్చేవాడు, చాలా బాగుండేది. తర్వాత మాకు భారతంలో బాలచంద్రుడు సినిమా అప్పుడు వెళ్ళి కాల్ షీట్లు అడిగితే వెంటనే ఇచ్చాడు. సో ఆయనకి ఎక్కువ ఈ జానపదాలు అంటే సినిమా అన్నీ రామారావు గారి ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద చాలా ఉంటుంది. తర్వాత ఇంకో విషయం కూడా గొప్పగా చెప్పుకోవాల్సిందంటే, ఏ తండ్రి గురించి ఏ కొడుకు ఎన్టీ రామారావు గురించి బాలయ్య చెప్పుకున్నంత ఇదిగా ఎవడు చెప్పరండి. రోజు కనీసం బాలయ్య వాళ్ళ నాన్నగారిని తలుచుకుంటానికి 100 సార్లు తలుచుకుంటాడు రోజు. నాన్నగారు ఇలా ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఇలా ఇది చేసి మాతోటే చుట్టూ కూర్చున్నాడు. హిందీ హీరోయిన్ వస్తారు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి కూడా ఇదే చెప్పావు. నువ్వు కావాలంటే ఒకసారి చూపిస్తా సినిమా చూడు, ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇది అట్లా రోజు ఎన్నిసార్లు తలుచుకుంటారు రామారావు గారిని ఆయన. నిజంగా అది చాలా గొప్ప విషయం కదండి. అయ్యో, అంటే తండ్రిని అంతగా గుర్తుంచుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్తో బతకడం అనేది పాత రోజుల్లో ఓల్డ్ యాక్టింగ్ నేను నా సినిమాలు చూడండి అంటారు జనరల్గా కొత్త జనరేషన్. అట్లా అనేవాడు ఎప్పుడు రోజు ఎన్టీ రామారావు పాటలు చూడటం, ఆయన పాత సినిమాలు చూడటం, రోజు రాత్రిపూట ఏదో ఒకటి ఆయన్ని చూడకుండా పడుకోరు. సార్ ఎన్టీఆర్ గారికి జాతకాల మీద ఒక రకమైన ప్రేమ ఉండేది, అంటే ఎక్కువ ఫాలో అయ్యేవారు. అలాగే బాలయ్య బాబు గారికి కూడా అది వచ్చింది. మీకేమైనా జాతకాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? అలాంటి మీద నమ్మకాలంటే ఊరినే చూస్తారేమో, కానీ పర్టికులర్గా వెళ్ళి చూపించుకోవాలి, ఆ పెళ్లి సంబంధాలు ఉన్నప్పుడు జాతకాలు కలిసి చూడాలి, ఏమి లేవు. అంటే బయటకు వెళ్ళాలంటే ముహూర్తం చూసుకుని వెళ్ళాలి అలాంటివి ఏం లేవు? మామూలుగా జనరల్గా చేసుకుని ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు మంచి చూపించుకోండి అంటే ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా మంచి రోజు చూడండి, ఏదో శంకుస్థాపన చేసుకోవాలి, లేకపోతే ఏదో ఇది చేసుకోవాలి, ఇంట్లో వ్రతం చేసుకోవాలండి, ఏ రోజు అయితే బాగుంటుంది, అంతవరకే. మీకు సినిమాలు వ్యాపారం కాకుండా ఇంకా వేటి మీద ప్రేమ ఎక్కువ సార్? అంతే, రెండే. సినిమాలు ఇప్పుడు కూడా చూస్తూ ఉంటారు సార్ రెగ్యులర్గా? ప్రతి సినిమా చూస్తారండి? అంటే నాట్ ఓన్లీ తెలుగు, ఇంకా మిగతా లాంగ్వేజ్లు కూడా చూస్తారా? ఇప్పుడు మొన్న అమెరికా వెళ్తే అమెరికాలో కూడా ఇది సర్కార్ వారి పాట, తర్వాత